అంటున్నాడు మన రాఘవ. సో ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the stage. అదేంటి నేను ఇప్పుడుదా కలగన్నానా? నాకు చాలా నుంచి ఒక కళ ఉండేదండి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ చేసుకోవాలని. అది ఇప్పుడు నెరవేరింది. నాగబాబు గారు అంత ఉండాలనుకున్నాను, కానీ ఆయన మోగాలంత ఉన్నాడు. ఏ శోభనంలో చూసినా ఫస్ట్ పెళ్ళికొడుకు రావడం ఆనవాయితీ. నేనే ముందు వచ్చా, నేను ఇంకా రాలేదు. ఏంటో. హాయ్ డార్లింగ్. హాయ్. మొదలు పెడదామండి. నేను రెడీ మ్యాచ్కి. నేను రెడీ. ఇదిగోండి. ఇవేంటి పాలు? నాన్ సెన్స్. నువ్వు ఉట్టు పాలే కాదు, రోజు 6 లీటర్ పాలు, 6 లీటర్ గుడ్లు, చెంబుడు రాగి జ్యూస్ తాగుతాను. అదేంటి? రేపు నుంచి మీ అమ్మతో చెప్పించి అన్ని ఏర్పాట్లు చేయి. నేను చేస్తాను. ఓకే, మ్యాచ్ మొదలు పెడదామా? మొదలు పెడదామండి. నేను అక్కడ చూడు, చాలా ఇక్కడికి రా. అబ్బా, మీరు ఎంత స్పిరిట్ ఉందో. రెడీ రెడీ రెడీ. మ్యాచ్ స్టార్ట్ చేద్దామా? లైట్లు ఆపేయమంటారా? లైట్లు ఆపేస్తావా? ఎలా కుదురుతుంది? చీకట్లో మ్యాచ్లు ఆడకూడదు. మ్యాచ్లు ఎప్పుడు లైటింగ్ లోనే ఆడాలి. అదేంటి? మ్యాచ్ ఆడుతుంటే 100 మంది చూస్తూ ఉండాలి, విజిల్ చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఇదేమన్నా మగధీర ఫిలిం అనుకున్నారా? ఒకరితర వాళ్ళకి రానందుకు. చిచ్చి, అలాగ ఆడితే నాకు బాగుంటుంది, లేకపోతే నాకు నచ్చదు. సరే, మీ ఇష్టం. ఎలాగైతే అలాగ ఆడదానండి. వచ్చేస్తున్నా రండి. కబడ్డీ 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 కబడ్డీ. అవుట్ 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 అవుట్. నువ్వు అవుట్, నువ్వు అవుట్, నో టచ్. ఓ, కబడ్డీ ప్లేయర్ కదా. ఏమనుకున్నావు? ఇప్పుడు నేను రానా? దా దా దా. కబడ్డీ 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 కబడ్డీ. తొండి తొండి తొండేటాడావు, నువ్వు తొండేటాడావు. నువ్వు ఇక్కడ డెడ్ లైన్ తొక్కలేదమ్మా. డెడ్ లైన్ తొక్కితేనే మ్యాచ్ బాగుంటది. డెడ్లైట్ ఏంటి? నీకు తెలియనట్టుంది మ్యాచ్ రూల్స్ అవి. ఎవరికి ఏంటి? ఏం చేస్తున్నారు? మా మాస్టర్ కి ఫోన్ చేస్తాను. మాస్టరా? హలో హలో, మాస్టర్, ఏంటండి? మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలి సార్. ఏమైందండి? మా ఇంట్లో మ్యాచ్ జరుగుతుంది సార్. ఇవిడికైనా సరిగ్గా తెలియదు, అసలు రూల్స్ ఫాలో అవ్వకుంటుంది. నేను తట్టుకోలేను, రాంగ్ గేమ్ నేను తట్టుకోలేను. వచ్చేస్తున్నా. రండి మాస్టర్, అర్జెంట్ గాను వచ్చేస్తున్నా. ఎవరండి? ఎక్కడ 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 మీ ఆవిడ? ఎక్కడ? ఐఎమ్ సారీ, ఎక్కడ మీ ఆవిడ? ఈడెవడండి అలా మీద పడుతున్నాడు? ప్రతి స్కిట్ లోని ఇదే చేరగడుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యేది. ఏంటి ప్రాబ్లం? మాస్టర్, ఈవిడ నేను ఇక్కడ మ్యాచ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈవిడకి అసలు రూల్స్ ఏం తెలియట్లేదు సార్. రాంగ్ గేమ్ చూస్తే నేను తట్టుకోలేను. నేను దగ్గరుండి చూస్తూ మరి ఆడిపిస్తాను గేమ్. థ్యాంక్ యూ మాస్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. దగ్గరుండి గెలిపించి మరి వెళ్ళాలి మీరు. నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్వి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఓకేనా? అయితే ఓ పని చేద్దాం. మీరు బాగా గేమ్ ఆడాలంటే మీ ఇద్దరి మధ్యన గీత పెట్టాలి. దరిద్రుడు. ఇక్కడ జరుగుతుంది ఏంటి తెలుసా? ఏంటి? కబడ్డీ గేమ్ లేదు మరి. మా ఇయ్యాల ఏంటి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా? మ్యాచ్ ఫిక్సింగ్ కాదు మాస్టర్, నేను చెప్తాను. ఒక్క నిమిషం. నీ ప్రాబ్లం నాకు అర్థమైందమ్మా. నువ్వు అది కోరుకుంటున్నావు, అంతే కదా? మొదలు పెడదామా? మొదలు పెడదాం. కానీ నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోవడానికి మాస్టర్ నువ్వు ఇక్కడికి వచ్చింది దగ్గరుండి నన్ను గెలిపించాలని నువ్వు. అది కాదయ్యా, ఇలాంటి మ్యాచ్లు నేను చూడకూడదు. చూడకూడదు అనడానికి నేను పిలిపించింది. దగ్గరుండి మీరు మ్యాచ్ ఆడించాల్సిందే, తెలిపోవాల్సిందే. ఒక్క నిమిషం. వాడికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి నీ మూడ్లోకి తీసుకొచ్చుకో. మ్యాచ్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ కాదండి, బాగా ఆడమని చెప్తున్నాను. ఓకే ఓకేనా? ఓకే. రెడీయా? ఫస్ట్ కూతకెళ్ళాలి. ఓకే ఓకేనా? రెడీయా? అది తిరుగుతారా మాస్టర్? ఇటే తిరగండి. ఆడండి. ఓకేనా? మాస్టర్ ఆగండి. మీరు తిరిగారు. నేను దాని కోర్టులోకి వెళ్ళకముందే అది నా కోర్టులోకి వచ్చేసింది. నేను ఒప్పుకోను మాస్టర్, తొండట్లు ఆడుతుంది. నీకు ఎలా చెప్పాలయ్యా? ఈ గేమ్ మీరే ఆడుకోవాలి. మేము ఆడుకోలేక మాస్టర్ మిమ్మల్ని పిలిచింది. సారీ. ఎన్ని మ్యాచ్లు మీరు మా చేత ఆడిపించాలో అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు వస్తుంది మాస్టర్ మీకు? 1 2 3. కబడ్డీ 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 కబడ్డీ. మాస్టర్ మళ్ళీ నా కోర్టులోకి వచ్చేస్తుంది మాస్టర్. ఆగు, నేను చెప్తాను. నువ్వే అన్ని మూలకి తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళు. సరే, రైట్. ఓకేనయ్యా? ఆమె నీ కూతకు వస్తుంది. ఓకేనా? ఓకే మాస్టర్. రెడీయా? రెడీ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ అవుట్ 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 అయిపోయింది. మధ్యలో అలిసిపోయింది మాస్టర్, ఆపేసింది మధ్యలో. చిచ్చి అవుట్ మాస్టర్. నీకు ఎలా చెప్పాలయ్యా, అర్థం కావట్లేదు. ఇగో నా వల్ల కాదయ్యా, నీ ఇలాంటి గేమ్స్ నేను ఆడిపించలేను. అయినా ఇప్పటికే లేట్ అయిపోతుంది. అమ్మ బాబోయ్, అప్పుడే 5 గంటలు అయిపోయింది. 5 అయిపోయిందా? డార్లింగ్, నేను అలా వెళ్ళి జాగింగ్కి వెళ్ళి వస్తాను నేను. అబ్బా పొట్టినా, నీకు శోభనం కావాలరా? అబ్బా అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. ఆయన ఎలాగ వెళ్ళిపోయారు, మనం కబడ్డీ ఆడదామా? ఏంటి నేను నీతో కబడ్డీ? ఓ మై గాడ్, ఒక్క నిమిషం. రెడీ అమ్మా, రెడీ. మీరు మారరా? Let's start with Nag Babu sir. బాగుంది. అంటే ఫస్ట్ నైట్ కబడ్డీ ఆడచ్చు అన్న విషయం నాకు తెలియదు ఇంతవరకు. ఫస్ట్ టైం చూస్తున్నాను. సినిమాలో చూడలేదు, టీవీలో చూడలేదు, దేంట్లో చూడలేదు. బట్ ఫన్ బాగుంది. మధ్యలో అతన్ని పిలిపించి మీ మాస్టర్ని, తర్వాత స్టార్టింగ్లో నేను ఎత్తి ఇసురు కొడితే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రీమ్ సీక్వెన్స్, ఆ థాట్ బాగుంది. రోజా గారు. షార్ట్ అండ్ స్వీట్ రాఘవ. పాప నాగి చాలా ఇంట్రెస్ట్ గా రెడీ అయింది, కానీ కబడ్డీలోనే ఉన్నాడు కాన్సన్ట్రేషన్ అంతా. బాగుంది, ఫన్ గా ఉంది. Hold me up, I'm on the clock. Put me on top, everybody drop. రోబోలు ఇంత అందంగా ఉంటాయా? అవును సార్. రోబో మీ పేరు? వర్ష 2.5 2.5. ఇది అబద్ధం చెప్తుంది, 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. వదలండి. చూడండి ఎలా లాక్కుంటున్నారు. ఏంటి బావా ఇది? డ్యూటీకి వెళ్ళవా? 24 hours ఇదే డ్యూటీ. అది కాదు బావా, మగాడు అన్నాక ఉద్యోగం చేసి బతకాలి. ఇదే ఉద్యోగం. మేమిద్దరం తోడల్లుళ్ళం. దేవుణ్ణి 2 కోరికలు కోరుకున్నాను రా. ఏంట్రా? అందులో ఒకటి తీర్చాడు అంతే. ఇంతకీ 2 కోరికలు ఏంటి? ఫస్ట్ కోరిక నాకు పేరు రావాలని, రెండో కోరిక రష్మికి పేరు రావాలని. మరి ఏ కోరిక తీరింది? నాకు పేరు రావాలని కోరిక తీర్చాడు పాపం రష్మికే. నీతో సమానంగా పేరు రానందుకు తన అదృష్టవంతురాలు. నువ్వు కూడా పడుకో. ఒరే ఏమైందిరా, మీరు ఏం చేస్తాను రా? చచ్చినోడు మళ్ళీ ఎందుకు లాక్కున్నావు? ఎప్పుడు తెచ్చాను రా?